బీసీలకు ఇంత రిజర్వేషన్ ఉందా, అరే మేము కూడా పోటీ చేసి గెలవగలమా, కానీ అది కోర్టు కొట్టేయడం ద్వారా ఇది పోయింది. మళ్ళీ ఈ రిజర్వేషన్ రాకపోతే మీరు చేసే ఉద్యమం ఎలా ఉండబోతుంది ఒక బీసీగా? ఇప్పటి వరకు బీసీలకు మొన్న వచ్చిన రిజర్వేషన్ అందరూ సంతోషం వ్యక్తం పరిచిండ్రు. అదేవిధంగా వీళ్ళు బీసీలు అందరికీ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కోర్టుల చేసేయడం జరిగింది, ఆ ఎలక్షన్ ఆపడం జరిగింది. ఇప్పుడు బీసీలకు మళ్లీ వచ్చి రిజర్వేషన్ అన్యాయంగా పార్టీ పరంగా ఇస్తే బీసీలు కూడా మేము ఎలక్షన్ కు బహిష్కరించి అందరము అన్ని బీసీ సంఘాలు గాని అదే మిగతా సంఘాలని మద్దతుగా తీసుకుని ఎలక్షన్ కి మేము దూరం ఉంటామని ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అయితే చాలా మంది మేధావులు ఏమంటున్నారంటే రాజ్యాంగ సవరణ అవసరం లేదు, రాజ్యాంగంలో ఎక్కడ 50% మాత్రమే రిజర్వేషన్ ఉండాలని ఎక్కడ ప్రస్తావించలేదు, జనాభా నిష్పత్తి ప్రకారము రిజర్వేషన్లు మీరు అమలు పరచుకోవచ్చని రాజ్యాంగం అంబేద్కర్ గారు చాలా చక్కగా రాసిరని చాలా మంది మేధావులు చెప్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే రాజ్యాంగ సవరణ అవసరం ఉంది అంటున్నారు. కోర్టు దీన్ని ఆపుతుందా, లేకపోతే అగ్రకులాలు కోర్టుకు వెళ్లి దీన్ని ఆపుతున్నారా? మీ ఉద్దేశం ఏంటి దీనిలో? 100% అగ్రకులాలు ఆపుతున్నవి. బీసీలు గాన ముందుకొస్తే మేము ఎలాంటి పెత్తనం చేయలేమని, మా ఆటలు సాగవని, అగ్రకులాల దీన్ని మొత్తం అగ్రకులాలే ఒక ప్లాన్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారంగా దీన్ని చేస్తున్నాయి. ఇది బీసీలు ఇంకా ఇప్పుడైనా మేల్కొని బీసీలు ఒక తెలంగాణ ఉద్యమం లాగా బీసీలు అందరూ లేవనెత్తితే తప్ప ఈ బీసీలకు న్యాయం జరగదని నా ఉద్దేశం.